వెల్కమ్ టు సుమన్ టీవీ సిద్దిపేట. మనం ప్రస్తుతం కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం ఇందుర్తి గ్రామంలో ఉన్నాము. ఇక్కడ గాడిదల ఫామ్ను నిర్వహిస్తున్నారు. గాడిద పాలకు భలే గిరాకీ పెరిగిందని చెప్పుకోవచ్చు. ఔషధ గుణాలు ఉన్న గాడిద పాలను ఇక్కడ విక్రయిస్తున్నారు. ఇక్కడ నిర్వాహకులు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. గాడిద పాల వల్ల ఎలాంటి లాభాలు ఉన్నాయి, నెలకు ఎంత ఆదాయం వస్తుంది, ఎన్ని లీటర్లు అమ్ముడుపోతున్నాయి అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే అండి, చెప్పండి. ఇప్పుడు ఇక్కడ గాడిద పాలు అంటే మీరు నిర్వహిస్తున్నారు కదా, మామూలుగా ఇక్కడ ఎన్ని గాడిదలు ఉన్నాయి, ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 8 గారెలు ఉన్నాయి. ఇప్పుడు గర్భులు 29 ఉన్నాయి. 29 ఉన్నాయి. 6 గారెలు మాత్రం పాలు పెడుతున్నాయి. 6 లీటర్లు ఇస్తున్నాయి. 6 లీటర్లు ఇచ్చిన తర్వాత నెలకు ఒక తూరు మాత్రం తీసుకొని పోతారు వాళ్ళే వచ్చి. దానివల్ల మేము సౌకర్యం చేస్తున్నాము. ఎవరైనా వచ్చే వాళ్ళు కూడా అమ్ముతున్నాము. అంటే ఇప్పుడు మామూలుగా మీరు ఇప్పుడు ఇది ఎన్ని రోజులకు ఒకసారి విక్రయిస్తారు పాలను, ఎన్ని రోజులకు ఒకసారి అమ్ముతారు? నెలకు తూరి వచ్చి తీసుకొని పోతారు వాళ్ళే వచ్చి తీసుకొని పోయి అక్కడ ఏం చేసుకుంటారో తెలియదు మనకి నెలకు తూరి మాత్రం గ్యారెంటీగా వచ్చేస్తారు. నెలకు మామూలుగా ఎన్ని లీటర్ల పాలను మీరు అమ్ముతారు? 600 లీటర్ల పాలు అమ్ముతాము. వచ్చి తీసుకొని పోగల వాళ్ళ అక్కడ ఐసీలో పెట్టుకొని పోతారు వాళ్ళు అంతవరకు. అంటే ఎట్లా ఉంటుంది మరి దీనివల్ల గాడిద పాల వల్ల ఉపయోగం ఏంటి మీ అనుభవం ప్రకారం? ఉపయోగమే ఉంటుంది సార్. దానికి డబ్బులో వాళ్ళు వస్తే మాత్రం ఉపయోగం ఉంటుంది. డబ్బులు తీసుకుంటే మాత్రం ఉపయోగం లేదు. దీని అంత ఆశ లేదు. ఇప్పుడు ఇంకోరు తీసుకునేది కాదు, ఇంకోరు రైతు పట్టేది కాదు కదా. ఇది మేమున్నా మా ఇంటిలో అంటే తీసుకోవాలి. అది వాళ్ళు తీసుకోవాలంటే లాసే కదా. ఇప్పుడు నేను 1 లక్ష రూపాయలు పెట్టాను కదా దానికి. ఇప్పుడు కనీసం అంటే 20 వేలు కూడా అడుగురు మనం అమ్మాలనుకుంటే. ఆవిడ మనకు లాసే కదా. అంటే గాడిద పాల వల్ల ఉపయోగం ఏంటి మరి? గాడిద పాల వల్ల అంటే మనకి ఏమున్నా కూడా కడుపులో ఏమన్నా గడ్డున్నా, ఏమన్నా అకస్మాత్తుగా ఆయాసం ఉన్నా, ఏమన్నా అప్రయత్నం ఉన్నా కూడా కంట్రోల్ చేస్తారు అనమాట. కంట్రోల్ చేసిన మాత్రం వల్ల మనకి కొన్ని మార్లు ఎఫిషియెంట్ అయిన తర్వాత మనకి ఏమాత్రం కూడా ట్రబుల్ లేకుండా వస్తుంది. ఈయన అంత ప్రాబ్లం అయ్యాయి పొద్దు మనకి ఇంత వెలుతురు వచ్చినది. ఏడుతో భర్తీని మోసుకొని పోయే గారికి పొద్దు ఇంత వెలుతురు వచ్చిందంటే ఎందుకు వచ్చిందంటే ఈ మన పిల్లలకి పెద్దలకి అందరికి కూడా గౌరవిస్తాను కాబట్టి మనకి ఇదే చేస్తుంది అంతే. అంటే మామూలుగా ఇక్కడికి ఎక్కడి నుంచి అంటే ఏ గ్రామాల నుంచి వస్తారు, ఎక్కడి నుంచి తీసుకుపోతారు, ఏ ఊళ్ళ నుంచి వస్తారు వాళ్ళు? మామూలుగా అక్కడ ఈ చుట్టుపక్కలంతా వస్తారు. పిల్లలకంట పెద్దలకంట అంతా తాగిపోతున్నారు. వాళ్ళకి బాగానే ఉంది. ఇప్పుడు పెద్దలు కూడా అని ఉపవాసం ఉన్నప్పుడు కూడా కంట్రోల్ అయింది అనమాట. ఎట్లా అయింది అంటే గాడిద పాలు అప్పటికప్పుడే పిండి తాపితే మాత్రం కంట్రోల్ అవుతుంది. రోజు లేట్ అయితే కంట్రోల్ కాదనమాట. వాళ్ళకి చాలా ఇది అవుతుంటే దానివల్ల ఇది ఇంప్రూవ్ చేసినది అంతే. అంటే మామూలుగా ఇది వరకు గాడిదలను పట్టుకొని ఊళ్ళో పొంటి తిరిగి అమ్మేవారు కదా, మరి వాళ్ళు అమ్మేవాళ్ళు కరెక్టే లేదండి. వాళ్ళు ఏదో పోటీ ఇస్తున్నారు, అవి కంట్రోల్ కాలే. మేము పచ్చిన పాలే పిండే ఇస్తాం వీటికి. దాన్ని తాగుతాడు. అది ఏమంటే వాళ్ళు పోటు కలుపుతున్నారు కాబట్టి దానికి ఏమాత్రం పాలన చేయలేదు. మనకి ఇది మనం ఒట్టి పాలే మనం బాగా గాడిద పాలు పిండి అప్పటికప్పుడు తాగు, నీ ఆరోగ్యం చెప్పు అని నేను చెప్పినాను. చేసినారు కూడా పాపను. ఆ రోజు మాత్రము సాయి కానీ తీపోతాం ఏది ముట్టుకోకూడదు. ఏది ముట్టుకోకుంటే వాళ్ళకి 3 దఫాలు తాగితే 4వ దఫా ఏది కూడా ఉండదు. వాళ్ళు వచ్చేసరి పోయినది అని చెప్పేది ఇదే. దీనికి ఎలాంటి ఆహారాన్ని అందిస్తున్నారు? మామూలుగా పల్లి పొట్టు, పచ్చిగడ్డి బయటకు వేసిపోయి మన పల్లి తవుడు, వరి తవుడు, పల్లి చెక్క అంతా ఆహారం వెళ్తారు. రాత్రిపూట మరి అంటే ఇక్కడే ఉంచుతారా లేకపోతే ఎక్కడైనా షెడ్లో తోలుతారు? షెడ్ ఉంది. షెడ్ తోలేసి మేము పిల్లల పక్కన తల్లల పక్కన వేసుకొని ఉంటాం. అంటే ఉదయం ఇది ఎన్ని గంటలకు నుంచి స్టార్ట్ అవుతుంది పాలు పితకడం? మేము 7 గంటలకి స్టార్ట్ అవుతాం. 7 గంటలకి స్టార్ట్ చేస్తాము. 8 గంటల అయిపోతాయి. అయిపోయిన ఇంకా సత్తకి తంత ఎత్తేసుకొని భోజనం చేసుకొని తిని వెళ్ళిపోతాం. మేము గారెలు వేసుకొని మేపడానికి వచ్చి ఆ తర్వాత దీంట్లో 3-3:30 అంత వస్తాము. దీంట్లో మళ్ళీ బూ తింటాము. మళ్ళీ అదే పని చేసుకుంటుంటాం. నీళ్లు పెట్టి తవుడేసుకొని చేస్తాము. చూసారు కదా, గాడిద పాల వల్ల ఎన్నో ఉపయోగాలు, ఆరోగ్యపరమైన సమస్యలు ఉన్నా కూడా నయమవుతాయని కూడా ఇక్కడ నిర్వాహకులు చెప్తున్న పరిస్థితి ఉంది. గాడిద పాలకు భలే గిరాకీ అని కూడా మనం చెప్పుకోవచ్చు. కెమెరామ్యాన్ రమేష్తో సతీష్, సుమన్ టీవీ, సిద్దిపేట.